అందరికీ నమస్కారం. ఇవాళ ఏం జరిగిందో తెలుసా మీకు? మేమందరం నలుగురం ఒక చాటు ఉంటే ఆ కాకి వచ్చి మా బండి మీద నుంచుంది. సడన్గా మమ్మల్ని పిలిచింది. ఏం కావాలి కాకి సార్ అని అడిగితే ఏమందో తెలుసా? కొంచెం నీళ్లు కావాలమ్మా అని అడిగింది. సరేలే అని చెప్పి గిన్నెలో నీళ్లు పెట్టాం. ఆ స్టీల్ గిన్నె నచ్చలేదంట కాకి సార్కి. నేను తాగను, ఐ రిజెక్టెడ్ దిస్ బాక్స్ అంది. సరేలే అని చెప్పి ఇంకో గిన్నె కడిగి ఎల్లో కలర్ ప్లాస్టిక్ దాంట్లో వాటర్ పోసిన వాటర్ అంతా తాగేసి ఇంకా తిరుగుతుంది. ఇంకేమైనా కావాలా కాకి సార్ అంటే కాస్త ఫుడ్ ఉంటే పెడతారా అని అడిగి, సరే కాకి సార్ పెడతామని చెప్పి గిన్నెలో పెడితే, నాకు వద్దు, గిన్నెలో తింటాక నేను మనిషినా కుక్కనా అని అడిగింది. సారీ కాకి సార్ అని చెప్పేసి ఆ గిన్నెలో ఉన్నది కాస్త కింద నేల మీద వంపాము. దానికి హాయిగా అంతా తిన్న తర్వాత నేను పోసిన గిన్నె ఆ ఫుడ్ని ఎక్కడికో లాక్కెళ్తుంది. ఎక్కడికి కాకి సార్ అంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకో చెట్టు మీద ఏలాడుతున్నారు, వాళ్ళ కోసం తీసుకెళ్తున్నానులే అన్నారు. లేదు కాకి సార్ వాళ్ళని కూడా తీసుకురండి పెడతాము అన్నాం. అట్లయితే 5 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తా వాళ్ళని కూడా అని వెళ్ళింది. తీరా కాకి సార్ వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ దీన్ని మోసం చేశారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫుడ్ దొరికింది అంట. సరే అని మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పింది వాళ్ళు ఫుడ్ తిన్నారంట. సరే కాకి సార్ ఇంకైనా కావాలా మీకు అంటే కొంచెం అన్నం కలిపి ఇంకొంచెం అన్నం పెట్టవా అని అడిగింది. సరే కోడిగుడ్డు పొరట్లో అన్నం కలిపి పేపర్ మీద పెట్టాను. ఈసారి కడుపు నిండా తిని అక్కడే తిరుగుతుంది ఆ కాకి సార్. ఇంకా కాకి సార్కి బాయ్ చెప్పాను. సరే సార్ వెళ్ళొస్తాను అని చెప్పాను. ఆ కాకి సరే అప్పుడప్పుడు వస్తూ ఉండి ఇలా ఫుడ్ పెడుతూ ఉండు నాకు అని చెప్పింది. అలాగే కాకి సార్ ఫుడ్ పెడుతూనే ఉంటాం మీకు అని చెప్పి నేను తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపింది. ఏం కావాలి కాకి సార్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వాటికి కూడా పెట్టు అని చెప్పింది. అలాగే కాకి సార్ అని చెప్పాను. అలాగే మీ సబ్స్క్రైబర్స్ కూడా చెప్పు అని చెప్పింది. ఏం చెప్పాలి కాకి సార్ అంటే కాంపౌండ్ వాల్ మీద వాటర్ పెట్టమను, నేను వచ్చి తాగుతాను అని చెప్పాను. అలాగే సార్ అని ఇంకా నేను బయలుదేరాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను, కాకి సార్ చెప్పమన్నారు కాబట్టి వాడికి వాటర్ తాగడానికి వీలుగా ఉండేటట్టు నీళ్లు పెట్టండి ఒక బౌల్లో. థ్యాంక్ యూ ఆల్.